హాయ్ మై స్టూడెంట్స్, నేను కిషోర్ని, మీ యొక్క స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఫ్యాకల్టీని. ఈరోజు మనము 8th లెసన్ గణితంలో మంద అభ్యాసకులు మరియు ప్రతిభావంతులు అనుసరించాల్సిన వ్యూహాలు. అంటే జనరల్గా మనం యాజ్ ఎ టీచర్గా ఒక క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి 2 రకాలైన స్టూడెంట్స్ ఉంటారు. ఒకళ్ళు ఏమన్నా బాగా ఇంటలెక్చువల్గా ఉంటారు, ఇంకోళ్ళు ఏమన్నా మనము మంద అభ్యాసకులు అంటే మన వర్డ్ అనేది కొద్దిగా వేరుగా ఉన్నా సరే వాళ్ళని మనం ఏమంటాము, స్లో లెర్నర్స్ అంటాము. మనం యాజ్ ఎ టీచర్గా మనం డయాస్ మీద నిలబడినప్పుడు ఇద్దరు విద్యార్థులను మనం ఫేస్ చేయాలి ఖచ్చితంగా. ఒక టీచర్గా మనం సక్సెస్ అవ్వాలంటే గ్యారెంటీగా క్లాస్లో మనకి దాదాపుగా ఒక చిన్న క్లాస్ ఒక 20 to 30 లేదా ఒక మిడిల్ క్లాస్ ఒక 30 to 40 స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనము స్టూడెంట్స్ని ఎలా ఫేస్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న 40 మందిలో ప్రతి విద్యార్థి చదివే విద్యార్థి ఉండడు, ప్రతి విద్యార్థి బాగా ఇంటలెక్చువల్గా ఉండడు, ప్రతి విద్యార్థి కూడా బాగా స్లో లెర్నర్లో ఉండడు. కానీ మన క్లాస్ బ్యాలెన్స్ చేయాలంటే ఇద్దరిని మనం టార్గెట్ చేయాలి. అదే ఈరోజు మన లెసన్ 8th లెసన్. ఓకే, స్లో లెర్నర్స్ అండ్ ఇంటలెక్చువల్ పర్సన్స్. వీళ్ళ ఐక్యూ కెపాసిటీ ఎలా ఉంటుంది, వాళ్ళకి మనము ఎలాంటి టాస్క్ ఇవ్వాలి, వీళ్ళని మనం కొద్దిగా లైన్లో తీసుకురావాలంటే వీళ్ళకి ఏం చేయాలి అనేది ఓకే ఇది చూడాలన్నమాట. సో మెథడాలజీ అనేది ఎప్పుడైనా సరే కంటెంట్కి భాగం మాత్రమే కానీ కంటెంట్కి వేరు కాదండి. కంటెంట్లో కేవలం మనం ప్రాబ్లమ్స్ చెప్తామో, మెథడాలజీలో హౌ టు టీచ్ అనేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం మెథడాలజీని మనకి అనుగుణంగా మార్చుకుంటామో మనం యాజ్ ఏ గుడ్ టీచర్గా మనం మారిపోతాం అనమాట. సో కాబట్టి దీనిలో కొన్ని పాయింట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో దీనిలో చూడండి, ఇక్కడ నేను మన దగ్గర ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ అనుకున్నాం కదా, మనకి ఎప్పుడు కూడా మిడిల్లో ఉండే వాళ్ళు కాకుండా హైయెస్ట్ లెవెల్ లోయెస్ట్ లెవెల్ని కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఇచ్చాను. అసలు ప్రతిభావంతులు అయిన విద్యార్థుల్ని ఎలా గుర్తుపట్టాలి, అలానే స్లో లెర్నర్స్ అంటే కొద్దిగా తక్కువ స్టేజ్ అంటే మనకి నెమ్మదిగా చేసేవాళ్ళు వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి. క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, మన టార్గెట్ విద్యార్థుల్ని మనం అందరినీ ఒకే రకంగా చూడకుండా, అందరికీ ఒకే రకంగా మనం బోధించకుండా ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు సరిగా చేయలేకపోతున్నారు, ఎవరు స్లో లెర్నర్గా ఉన్నారు, ఎవరు ఫాస్ట్ పికప్ చేయాలి అనేది మనం ఇక్కడ ఒకసారి లిస్ట్ అవుట్ చేసాము. ఒకసారి చదువుతా వినండి. ఓకే, ఫస్ట్ అభ్యసనకు తక్కువ సమయం తీసుకునేవాళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా షార్ప్ ఉంటారు. మనము జనరల్గా యూజ్ చేసేవాడు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అంటాం క్యాజువల్గా, అంటే మొదటి బెంచ్ విద్యార్థులు అంటాము. వీళ్ళు ఎప్పుడు కూడా మనకి చాలా షార్ప్ ఉంటారు. నువ్వు ఏం చెప్పినా సరే ఓన్లీ 1 time వింటారు. ఆ తర్వాత వాళ్ళకు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు నిన్ను ఏమాత్రం డిస్టర్బ్ చేయరు, క్లాసులో అల్లరి చిల్లరగా ఉండరు. ఓకే, వీళ్ళని మనం ఫ్రంట్ బెంచర్స్ అంటాము. ఎప్పుడు కూడా ముందు కూర్చుంటారు, మనం చెప్పినట్టు యాజ్ టీజ్ వింటారు. ఓకే, అదే. సో కాబట్టి వాళ్ళు ఇక్కడ అభ్యసనకు తక్కువ సమయం తీసుకునేవారు ఉంటారు. ఇక్కడ అంటే మనం చెప్పేదాన్ని నేర్చుకోవాలి. అభ్యసన అంటే అర్థం ఏంటంటే నేర్చుకోవడానికి చాలా తక్కువ సమయం తీసుకుంటారు. మనం ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్లో ఒక ఎక్సర్సైజ్ ఉందనుకో, ఒక ట్రిగ్నామెట్రీ ఉంది, ఒక ఎక్సర్సైజ్ 1 నేర్పించాము. ఆ నేర్పించినప్పుడు మనం చెప్పిన దాన్ని ఈజీగా గ్రాస్ప్ చేసేస్తారనమాట. మళ్ళీ వాడికి సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైము ఇంపోజిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అభ్యసన కేవలం చాలా తక్కువ టైం తీసుకున్నారంటే వాళ్ళని మనం ప్రతిభావంతులైన విద్యార్థులుగా గుర్తించాలి. ఇది మనకి ఫస్ట్ పాయింట్, అభ్యసనకు తక్కువ సమయం తీసుకునేవారన్నమాట. ఆ తర్వాత సెకండ్ పాయింట్ చూడండి, సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయి అభ్యసన వేగం కలిగేవారు. సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయి అభ్యసన వేగం కలవాలి. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి స్పీడ్ కూడా బాగా ఉంటుంది, ఆ తర్వాత యాక్యురసీ కూడా బాగా ఉంటుంది. మనం ఏదన్నా చేసామంటే మనం ఎక్కువగా చెప్పుకోకపోతే మనతో పాటు పోటీ పడుతూ ఉంటారన్నమాట ఇలా. సో కాబట్టి మనకి ఎవరైతే ఇంటలెక్చువల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ పోటీ అనేది ఎంతవరకు ఉంటుందంటే మనం ఏదైతే టీచ్ చేస్తున్నామో ఫస్ట్ లెక్క మనం చెప్పి 2 లెక్క చేయండి అనేటప్పటికల్లా వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. అలాంటి విద్యార్థుల్ని మనం ఎప్పుడైనా సరే ప్రతిభావంతులైన ప్రతిభావంతులైన స్టూడెంట్స్గా మనం గుర్తించాలి. ఆ తర్వాత వివిధ నికషలు అంటే ఇక్కడ టెస్టులు అండి. నికష వేరు, ఎగ్జామ్ వేరు అనమాట. నికష వేరు, ఎగ్జామ్ వేరు. నికష అంటే అదేమంటే చిన్న స్లిప్ టెస్టులు పెట్టామంటే వారు పొందిన మార్కులను బట్టి వీడు ప్రతిభావంతుడైన స్టూడెంట్, వీడు మెరిట్ స్టూడెంట్ అంటాం కదా. సో కాబట్టి వీడు మంచి ప్రతిభావంతమైన స్టూడెంట్ అని మనం గుర్తించాలన్నమాట. అంటే మనం పెట్టే టెస్టులో ఓకే ఎప్పుడు మనకి మ్యాక్సిమం 25 మార్కులు ఎగ్జామ్ పెట్టినప్పుడు వీడు 24, 23, 25 ఈ యొక్క బ్యాలెన్స్లోనే ఉంటుంది. మ్యాక్సిమం 20 మార్కుల కన్నా ఎక్కువ వచ్చిన వాడిని, 25 మార్కుల కన్నా తక్కువ వచ్చిన వాడిని వీళ్ళని మనం ఖచ్చితంగా మెరిట్ స్టూడెంట్స్గా కన్సిడర్ చేయాలన్నమాట.
ఆ తర్వాత క్రింది తరగతిలో వచ్చిన మార్కులు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 8వ తరగతికి క్లాస్ టీచర్ని, వాడు 7వ తరగతి స్టూడెంట్ అనుకో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ జయప్రతీక్ ఏదైనా స్టూడెంట్ నేమ్ ఉంది. వాడు మనకి ఏమవుతుందంటే ఒక మెరిట్ స్టూడెంట్ యొక్క టాక్ ఎలా ఉంటుందంటే ఆ స్కూల్ లెవెల్లో కొద్దిగా గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది. సో క్రింది తరగతుల్లో ఇక్కడ మనం చెప్తున్న పాయింట్ క్రింది తరగతిలో వచ్చిన మార్కులు అంటే క్రింది తరగతిలో నుంచి అంటే మనం లోయర్ క్లాస్ నుంచి హైయర్ క్లాస్కి వచ్చేటప్పుడు వాడు గ్యారెంటీగా వాడు మార్కులు మాట్లాడుతాయి వాడికన్నా కూడా. ఇప్పుడు మనం అంటాము ఓకే స్కూల్ ఫస్ట్, వీడి క్లాస్ ఫస్ట్, ఇలా ఉన్న వాళ్ళని మన ప్రతిభావంతులైన స్టూడెంట్స్ అంటాం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి క్రింది తరగతిలో వచ్చిన మార్కులు వీడు మెరిట్ స్టూడెంటా డల్ స్టూడెంట్ అనేది మనకు ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది. ఆ తర్వాత విద్యార్థి యొక్క ముఖాముఖి చర్చించడం ద్వారా అంటే విద్యార్థితో మాట్లాడినప్పుడే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్దండి. ఓకే వాడు మాట్లాడేటప్పుడు వాడి యొక్క బ్రెయిన్ షార్ప్నెస్ వాడి కళ్ళల్లో కానీ వాడు మాట్లాడే విధానం కానీ అంటే వే ఆఫ్ బిహేవింగ్ కానీ వాడి ప్రవర్తన తీరులో కానీ వాడి మాట తీరులో కానీ ముఖాముఖి చర్చించడం ద్వారా వాడు అడిగే క్వశ్చన్లు బట్టి మనము ఈ కొద్దిగా ఇంటెలిజెంట్ స్టూడెంట్ రా మనము డిసైడ్ అవుతాం అన్నమాట. అలా ఆ తర్వాత అభిరుచి శోధకులు మరియు వైఖరులు. ఓకే అంటే వాడికంటే టేస్ట్ల ఆధారంగా మరియు వాడి యొక్క బిహేవియర్ని బట్టి మనము వాడు మెరిట్ స్టూడెంటా డల్ స్టూడెంట్ అనేది మనం చూడవచ్చు. ఆ తర్వాత సహజ సామర్థ్య పరీక్షలో సామర్థ్యాన్ని అనుసరించడం ద్వారా అంటే సహజ సామర్థ్య పరీక్షలో సామర్థ్యాన్ని అనుసరించడం ద్వారా అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే చిన్న జనరల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాడు ఆటోమేటిక్గా ఓకే ఆన్సర్ చేసేస్తూ ఉంటాడు. మనం చెప్పిన క్వశ్చన్కి ఆటోమేటిక్గా ఓకే ఫ్రీ టు మూవ్ ఆన్ ఉంటుంది అనమాట. అలా ఉన్న స్టూడెంట్స్ని మనం ఏమంటామంటే మెరిట్ స్టూడెంట్ అంటాము. దీనికి కొద్దిగా మరీ పూర్తిగా విరుద్ధంగా కాదు కానీ ఒకే పరస్పర విరుద్ధంగా ఈ నెమ్మదిగా అభ్యసించే వాళ్ళు ఉంటారు. అభ్యసన ఎక్కువ సమయం తీసుకుంటారు. అభ్యసన ఎక్కువ సమయం తీసుకునేవారు సాధారణ స్థాయి కంటే తక్కువ స్థాయి అభ్యసన వేగం కలవాలి. అంటే జనరల్గా వీళ్ళు ఎలా ఉంటారంటే మనకి ఒక 50% మన స్పీడ్ అనుకుంటే 50% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మన మెరిట్ స్టూడెంట్ అనుకుంటే 50% కన్నా తక్కువ ఉన్న వాళ్ళు నెమ్మదిగా అభ్యసించే వాళ్ళు అంటాము. అంటే వీళ్ళ యొక్క ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏదైనా సరే మనం టీచ్ చేసేటప్పుడు ఏదైనా సరే మనం బోధించేటప్పుడు వీళ్ళ యొక్క లెసన్ అనే వినేటప్పుడు ఒకసారి కాదు 2 సార్లు కాదు 3-4 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఇది అంటే మనం ఎప్పుడైనా సరే మనము డివిజన్ చేస్తే 50% కన్నా ఎక్కువ 50% కన్నా తక్కువ అంటే 50% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని మ్యాక్సిమం మనము మెరిట్ స్టూడెంట్గా చూస్తే అంటే 50% కన్నా తక్కువ ఉన్న వాడిని నెమ్మదిగా అభ్యసించేవాడు అంటాము. అంటే ఒకసారి చెప్పగానే వీళ్ళకి అర్థం కాదండి, ఒక 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి ఇలాంటి పాయింట్స్ అనేది మనం ఫస్ట్ ఉండాలన్నమాట మన మైండ్లో. సో కాబట్టి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లు అడిగేటప్పుడు కూడా మనకి వాడు ఈ లక్షణాలు ఉన్నవారు ఏ స్టూడెంట్ ఏ విద్యార్థి అని అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్ అంటే అభ్యాసం తక్కువ సమయం తీసుకున్నవాడు సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయి అభ్యాసం కలవాడు వివిధ నికషాల ద్వారా పొందిన మార్కులు క్రింది తరగతిలో వచ్చిన మార్కులు విద్యార్థి యొక్క ముఖాముఖి చర్చించడం ద్వారా అభిరుచి శోధకులు వైఖరులు సహజ సామర్థ్య పరీక్షలో సామర్థ్యాన్ని అనుసరించడం ద్వారా ఇవన్నీ కూడా ప్రతిభావంతుల లక్షణాలు అయితే దీనికి మ్యాక్సిమం ఆపోజిట్గా ఉండేవాళ్ళు అంటే నేర్చుకోవడానికి నెమ్మదిగా నేర్చుకునేవాళ్ళు. ఓకే వీళ్ళ పరీక్షలో మనకి ఏదైనా సరే ఎగ్జామ్ నికషాలు పెట్టినప్పుడు వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు వీళ్ళందరినీ కూడా మనం ఏమంటామంటే నెమ్మదిగా నేర్చుకునే వాళ్ళు అన్నమాట. సో వీళ్ళని స్లో లెర్నర్స్ అంటాము. అంటే ఇప్పుడు వరకు మాట్లాడింది మనమంతా కూడా ఇప్పుడు మనము చూసిన ఆ స్లైడ్లో జనరల్గా ఒక స్టూడెంట్ అనేవాడు డల్లరా మెరిట్ అనేది డిస్కస్ చేయడం జనరల్ టాస్క్లో చూసాము. మరి సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేస్తాము ఒక స్టూడెంట్ అనేవాడు డల్లరా మెరిట్ అనేది కావాలంటే ఇక్కడ మనం చెప్పే పాయింట్ అంటే ఐక్యూ 120 to 140 అంతకన్నా ఎక్కువ అంటే మన యొక్క ప్రజ్ఞాలబ్ధి 120కి 140కి మధ్యలో ఉన్నవాళ్ళు లేదా 140 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు మనకు ఖచ్చితంగా మనకి ప్రతిభావంతులైన విద్యార్థులు. ఐక్యూ 120 నుంచి 140 ఉండాలన్నమాట. 120 నుంచి 140కి మధ్యలో ఉన్నవాళ్ళు లేదా 140 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని మనం ఏమంటామంటే ఓకే బాగా ప్రతిభావంతులైన విద్యార్థులు అంటే మనం ఇంగ్లీష్లో అయితే మెరిట్ స్టూడెంట్స్ అంటాము. ఇప్పుడు మనం మాట్లాడుతుందంతా కూడా సైంటిఫిక్గా ఈ స్టూడెంట్ మెరిట్ అవునా కాదా అని డిసైడ్ అవ్వడానికి ఉన్న కొన్ని లక్షణాలు అనమాట. ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా మన జనరల్ మోటో మనం ఇంతకుముందు జనరల్గా మనం చెప్పిన పాయింట్స్ అనమాట. రైట్ ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఓకే అభ్యసన తక్కువ సమయం తీసుకుంటారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే అభ్యసనకు తక్కువ సమయం తీసుకుంటారు అంటే ఏదైనా నేర్చుకోవటానికి ఓకే చాలా తక్కువ సమయం తీసుకుంటారు. అంటే జస్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చినా సరే మనం జస్ట్ వాళ్ళకి క్లూ చెప్తే చాలు, ప్రాబ్లం అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు, మనము జస్ట్ ఒక క్లూ ఇస్తే చాలు వాళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళని మన ప్రతిభావంతులైన విద్యార్థులు అంటాము.
ఆ తర్వాత విషయాన్ని అభ్యసించి త్వరగా సులువుగా నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని మనము వాళ్ళకి చెప్పనక్కర్లేదు. ఓకే, ఏదైనా సరే కొద్దిగా మనం చిన్న క్లూ ఇచ్చినా సరే దాన్ని అభ్యసించి సులువుగా నేర్చుకుంటారన్నమాట. మరలా రిపీట్ చేయనక్కర్లేదన్నమాట. ఆ తర్వాత పరీక్షలో ఎక్కువ మార్కులు పొందడం. ఇప్పుడు 100 మార్క్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు దానిలో వీళ్ళకి ఎప్పుడు కూడా మనకి మెరిట్ స్కోరే ఉంటుంది. అంటే 90 to 100 మధ్య మాత్రమే మ్యాక్సిమం ఉంటుంది. అంటే ఎందుకంటే వీళ్ళు అర్థం చేసుకుంటూ చదువుతారు. ఎక్కడ కూడా బట్టి కొట్టే విధానం ఉండదన్నమాట ఈ ప్రతిభావంతుల విద్యార్థులు. అంటే వీళ్ళు ప్రతి టీచర్ చెప్పేది ఏకాగ్రతతో విని వీళ్ళు ఎప్పుడు కూడా క్లాస్లో కాన్సన్ట్రేషన్గా ఉండి ఎప్పుడు కూడా వీళ్ళకి పెర్ఫార్మెన్స్ అనేది హైయెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే 90 నుంచి 100 మార్కులకి మధ్యలో మాత్రమే వీళ్ళకి వచ్చే మార్కు స్కోర్ ఉంటుంది. ఆ తర్వాత తెలివైన ప్రశ్నలు అడగటం. అంటే వీళ్ళు అడిగే క్వశ్చన్ బట్టి కూడా మనకి స్టూడెంట్, ఇప్పుడు మన క్లాస్ డయాస్ ఎక్కగానే ఒక స్టూడెంట్ క్వశ్చన్ అడిగాడంటే ఆ క్వశ్చన్ బట్టి మనం వాడిని డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను క్లాస్ చెప్పడం ఒక స్టూడెంట్ అడిగాడు నన్ను, సార్ ఎందుకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నాడు. ఓకే, అది చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ మనకి. ఎందుకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనేది మనకు కావాలి. నేను ఒకసారి ఇలా చెప్పేటప్పుడు నీ క్లాస్లో ఓకే √81 అని అడిగాను. ఓకే, 81 అంటే సార్ ఇది 8 + 1 అనేది 9 కదా, మరి ఇలా చేయకూడదా అని అడిగాడు. చేయొచ్చు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2025 అన్నాడు. 2025 రూట్ ఎంత అంటే 20 + 25. సార్ ఇలా చేయకూడదా, మరి ఇలా చేసినా కూడా కరెక్టే కదా, √2025 45 కదా. ఇలాంటి క్వశ్చన్స్ వాడికి వస్తాయి. ఎందుకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్? వాడి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలిగితే మనం కూడా ఒక గుడ్ టీచరే కాదు, ఒక బెస్ట్ టీచర్గా మనము ప్రూవ్ అవుతాము. ఒకసారి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 51² కావాలనుకో, నేను ఒక పద్ధతి చెప్తే వాడు సార్ ఇలా చేయకూడదా, ఓకే ఎలా 5² 25 + 1 26 అంటే ఇది 2601 రాయొచ్చు కదా సార్, మరి ఇలా రాయకూడదా అనేది వాడి నుంచి వచ్చే క్వశ్చన్స్ అనమాట. సో కాబట్టి ఈ ప్రతిభావంతుల విద్యార్థులు ఎంతో కొంత పర్సెంటేజ్ అంటే 1 to 2% మనకు కూడా నేర్పించేస్తూ ఉంటారు. మనకు కూడా క్లాస్ చెప్పాలనే ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళ నుంచి ఎప్పుడు కూడా మన ప్రశ్నలు స్వీకరిస్తూనే ఉండాలా. వీళ్ళు ఎప్పుడు కూడా మనము నిరుత్సాహపరచకూడదు. వీళ్ళు అడిగే క్వశ్చన్ ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఎందుకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే వెదవా కూర్చో, అసలు నీకు ఎప్పుడు ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు అడుగుతున్నాయంటే ఈసారి వాడు క్వశ్చన్ అడగడానికి చాలా భయపడతాడు. కాబట్టి వాడిని ప్రశ్నలు అడిగే విధంగా మనం ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి. సో కాబట్టి ఎక్కువ ఎగ్జామ్లో మార్కులు వచ్చేవాడు, IQ 120 to 140 ఉండేవాడు. ఓకే, అలా నికాష్లో మనకి ఎక్కువ మార్కులు వచ్చేవాడు, ఎక్కువ ప్రశ్నలు అడిగేవాడు. ఓకే, క్లాసులో ఎప్పుడు హైపర్ యాక్టివ్గా ఉండేవాడు. వీటన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఈ యొక్క మెరిట్ స్టూడెంట్ యొక్క సూచనలు అనమాట. సో కాబట్టి ఫస్ట్ మన క్లాస్లో వెళ్ళంగానే ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఏం చేస్తారంటే స్టూడెంట్లో ఎవరు తక్కువ ఉన్నారు, ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు బాగా చదువుతున్నారు, ఎవరు చదవట్లేదు అనేది ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లీ నేచర్లో మనం కనుక ముందుకెళ్ళగలిగితే మనం ఉత్తమ ఉపాధ్యాయునిగా మనము నిరూపించుకున్నట్లు అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ తెలివైన ప్రశ్నలు అడగటం. అంటే తెలివైన ప్రశ్నలు అడగటం అంటే మనం ఏంటంటే ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు, ఒక లెక్కని సాల్వ్ చేసేటప్పుడు మనము ఒక పద్ధతి చెప్పినప్పుడు ఆ పద్ధతికి వాడు తార్కిక విధానంలో మనకు ఒక ఆలోచన ఇస్తాడు. సో అలాంటి తెలివైన ప్రశ్నలు అనమాట. అంటే టెక్స్ట్ బుక్ని దాటి వాడు ఆలోచిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చెప్పాను, √81ని నేను ఒకవేళ వాడికి 9 అని చెప్పాను, √81 9 అని చెప్పితే వాడు మనకి అడిగే ప్రశ్న ఏంటంటే సార్ √81 అన్నప్పుడు 8 + 1 అనేది కూడా 9 కదా, మరి అలా చేయకూడదు అంటే కొన్ని సంఖ్యలకి మాత్రమే మనం అలా చేయొచ్చు అని చెప్పాలి. అలానే 8 + 1 9, అలానే ఇంకా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2025 అన్నాం అనుకోండి, 20 + 25 అంటే వాల్యూ ఎంత 45 కదా. ఇలా అంటే కొన్ని వర్గమూలాలకి మాత్రమే ఇలా వస్తుంది. అది వాడు గుర్తించగలిగితే వాడిని మనం ప్రతిభావంతమైన విద్యార్థిని గుర్తిస్తాము. ఓకే, దాంతోపాటుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం 52కి స్క్వేర్ ఎంత అన్నాం అనుకోండి, మనము ఎప్పుడైనా సరే ఒక వర్గం చేయాలంటే ఇంటూ చేయాలి, లేదా a+b² ప్రకారం చేయాలి. వాడు మనం అడిగేటప్పుడు ఓకే 52² అంటే 5² అంటే 25 + 2 27. సో కాబట్టి ఇది 2704 2704 అని ఆన్సర్ చేయకూడదా సార్ అని ఇలా క్వశ్చన్లు అడిగేవాడిని మెరిట్ స్టూడెంట్ అంటాము. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏకాగ్రత ఎక్కువ ఉండటం. సో ఇక్కడ మనకి క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి ఎప్పుడైనా సరే విద్యార్థిని చూడగానే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఉన్న స్టూడెంట్సే మనకి ఎక్కువ క్లాస్ చెప్పాలన్న మోటివేషన్ ఇస్తారన్నమాట. సో కాబట్టి అలాంటి స్టూడెంట్స్ మనం ఫస్ట్ గుర్తించాలా. ఆ తర్వాత సునిశ్చిత పరిశీలన దృష్టి ఉంటుంది. అంటే మనము ఎలా ఉంటుందంటే వీళ్ళతో ఓకే ఎప్పుడు కూడా మనకి అబ్జర్వేషన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, మనతో పాటుగా
మన పక్కన వాళ్ళు చేసే దాని పాటుగా ఒకే సునిశ్చిత పరిశీలన దృష్టి ఉంటుంది అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా వీళ్ళకి ఉంటుంది. ఆ తర్వాత మేధాశక్తి ఎక్కువ అంటే వీళ్ళకి మెమరీ పవర్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞాపక శక్తి ఎక్కువ అంటే వీళ్ళకి గుర్తుపెట్టుకోవడం కూడా ఎక్కువే. మనం ఏదైనా సరే ఒక రోజు ఒక రకంగా చెప్పి ఇంకో రోజు ఇంకో రకంగా చెప్పినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేసే విధంగా వీడు ఉంటాడు. ఆ తర్వాత సృజనాత్మకతను ప్రదర్శిస్తాడు. అంటే మనకు ఖచ్చితంగా వీడు ఎప్పుడు కూడా సృజనాత్మక ప్రదర్శిస్తాడు. అంటే ఎప్పుడు క్రియేటివ్ బ్రెయిన్ బాగా ఉంటుందన్నమాట. సో ఇది. ఆ తర్వాత సంబంధాలు కనుగొనడం పరిశీలించడంలోనూ ముందుంటారు. సంబంధాలను కనుగొనటంలోనూ మరియు పరిశీలించడంలోనూ ముందుంటారు. అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి రిలేషన్స్ డెవలప్ చేయడంలోనూ దాన్ని పరిశీలించడంలో కనుగొనటంలోనూ వీళ్ళు ఉంటారు. ప్రత్యామ్నాయ పద్ధతులు కనుక్కుంటారు. అంటే ఏదైనా సరే ఒక దానికి చెప్పిన దానికి ఇంతకుముందు చెప్పాను కదా, అలానే దానికి ఆల్టర్నేట్ వేస్ అనేది ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు దానికి ఆల్టర్నేట్ వే అనేది వీళ్ళు కనుక్కుంటూ ఉంటారు. అండ్ వీళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువ, జిజ్ఞాస ఎక్కువ. ఓకే, క్యూరియాసిటీ ఎక్కువ. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు వరకు మనం ప్రతిభావంతులైన విద్యార్థుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మంద అభ్యాసకులు అంటే స్లో లెర్నర్స్ ఎలా ఉంటారు? సో నెమ్మదిగా అభ్యసించే విద్యార్థులు అనమాట వీళ్ళు. అంటే ఏదైనా చెప్పినప్పుడు 2-3 టైమ్స్ అంటే 2-3 సార్లు వినిన తర్వాత నేర్చుకునే వాళ్ళని నెమ్మదిగా అభ్యసించే విద్యార్థులు అంటాము. ఓకే, ఎవరి అభ్యసనం వేగం తక్కువగా ఉంటుందో వారిని మంద అభ్యాసకులు అంటారు. కాకపోతే ఇక్కడ మనం మెథడాలజీలో మనం నేర్చుకునేటప్పుడు ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక డెఫినేషన్ చెప్తారండి. ఆ డెఫినేషన్లో మనకి ఇక్కడ ఈ లెసన్లో 8వ లెసన్లో మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఎఫ్జే షాన్ ప్రకారం ఆయన ఏం చెప్పాడంటే ఐక్యూ కెపాసిటీ <25 ఉండాలని చెప్పాడు. ఐక్యూ కెపాసిటీ మనకి <85 అంటే ఇప్పుడు ఇలాంటి పాయింట్స్ ఇస్తాడు. ఓకే, మనకి ప్రజ్ఞాలబ్ధి 85 కన్నా తక్కువ ఉండాలని చెప్పిన ఆ శాస్త్రవేత్త పేరేంటి అని అడుగుతాడు అనమాట. క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే ఎఫ్జే షాన్ అనేది చెప్పాలి ఇక్కడ. అంటే మనకి ఎప్పుడూ కూడా ఈ యొక్క మెథడాలజీ కంటెంట్లో ఈ సైంటిస్ట్ నేమ్స్ వాళ్ళు చెప్పిన డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే <85 కన్నా తక్కువ చెప్పిన వాళ్ళు అంటే ఐక్యూ తక్కువ ఉంటుందని చెప్పిన వాళ్ళు ఎవరంటే ఎఫ్జే షాన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చి సర్ సిరిల్ లోబర్ట్. అంటే తన తరగతిలో తోటి వారితో పోలిస్తే తక్కువ ఐక్య స్థాయి ఉన్నవారు మంద అభ్యాసకులు. అంటే ఈయన ఒక సైంటిస్ట్ అనమాట. ఈయన ఏం చెప్పాడంటే ఎప్పుడైనా సరే మనము ఒక స్టూడెంట్ని తీసుకొని వేరే వాళ్ళతో పోల్చినప్పుడు సాధారణ స్థాయి కన్నా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళు మంద అభ్యాసకులు అని చెప్పాడు. ఓకేనా, రైట్. అంటే మనకి వచ్చే సైంటిస్ట్ మనం లిస్ట్ అవుట్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు మాట్లాడిన మన ప్రతిభావంతులు వచ్చేప్పటికి మనకి స్లో లెర్నర్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఆ తర్వాత మందాభ్యాసులను గుర్తించే విధానం. ఇంతకుముందు ప్రతిభావంతులను ఎలా అయితే గుర్తించామో ఇక్కడ కూడా అంతే మందాభ్యాసులను గుర్తించే విధానం. ఎలా అంటే పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయి. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఈ యొక్క మందాభ్యాసకులు ఏ కాడికి మనం బైహార్ట్ చేసే విధానంలో ఉంటారు. అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా తక్కువ మార్కులు పొందుతూ ఉంటారు. ఆ తర్వాత జ్ఞాపశక్తి తక్కువ ఉంటుంది. వీళ్ళు ఒకసారి చదివారంటే వాళ్ళు వర్డ్స్ని మనకి చాలా తక్కువగా చదువుతూ ఉంటారు, కరెక్ట్గా చదవలేరు. వీళ్ళకి లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండదు. ఓకే, రాయటంలో సరిగా ఉండదు. సో కాబట్టి జ్ఞాపశక్తి చాలా తక్కువ ఉంటుంది అనమాట. మనకి గుర్తుపెట్టుకున్న కూడా మెమరీ పవర్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఆ తర్వాత నేర్చుకోవడంలో ఇబ్బంది పడతారు, ప్రజ్ఞాలోపం అనమాట. అంటే వీళ్ళ యొక్క ఐక్యూ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఐక్యూ కెపాసిటీ 85. మనకి సైంటిఫిక్గా చెప్పాలంటే ఈయన మనకి ఎఫ్జే షాన్ గారు మనకి 85 కన్నా తక్కువ, కానీ మనకి మ్యాక్సిమం ప్రజ్ఞాలోపం అంటే 70. ఓకే, 70 కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఏం చెప్తామంటే ఈ స్లో లెర్నర్స్, ఈ యొక్క మందబుద్ధి కలవాళ్ళు అని చెప్తాం, మంద అభ్యాసకులు అని చెప్తాము. సో ఇది మనకి ఈ పాయింట్ అనమాట. రైట్. అయితే మనకి ఇక్కడ మంద అభ్యాసకుల లక్షణాలు అన్నామంటే ఎప్పుడు కూడా మనకి మంద అభ్యాసకుల లక్షణాలు అంటే ఐక్యూ 70 to 90 కంటే తక్కువ, 70 నుంచి 90 కంటే తక్కువ. ఓకేనా, అంటే మ్యాక్సిమం 70 to 90. ఓకే, అంటే అక్కడ షాన్ చెప్పింది 85 కన్నా తక్కువ. ఇలా మనకి డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. మనం గుర్తుపెట్టుకోసం ఒకవేళ మనకు క్వశ్చన్ ఇస్తే, మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తే మనకి ఎప్పుడు కూడా టార్గెట్ ఏంటంటే మనకి టార్గెట్ అనేది ఏంటంటే 70 కన్నా తక్కువ, 70 కన్నా తక్కువ ఉండాలి. అంటే వాడు క్వశ్చన్ అడిగేటప్పుడు ఎంత ప్రజ్ఞాలబ్ధి తక్కువ ఉన్న వాళ్ళు మన మంద అభ్యాసకులుగా గుర్తించాలంటే 70 కన్నా తక్కువ అని గుర్తుపెట్టుకోండి. మరి అదే సార్ ఇక్కడ 70 నుంచి 90 అని ఉంది కదా, కాకపోతే మనకి డిఫరెంట్ నెంబర్స్ ఇస్తున్నారండి మనకి అకాడమీ బుక్స్లో కానీ మనకి అలా. కాబట్టి 70 కన్నా తక్కువ ఉన్న వాళ్ళని మనం ఏమంటాం, మంద అభ్యాసకులు అంటాము. కానీ మార్జిన్ చేసేటప్పుడు ఒక రేంజ్ చెప్పేటప్పుడు 70 నుంచి 90 లేదా 70 నుంచి 85 అని చెప్తాడు. కానీ మనకి కొలమానం అనేది 70 అనమాట.
రైట్. ఆ తర్వాత జ్ఞాపశక్తి తక్కువ ఉంటుంది, ఇంతకుముందు చెప్పాము. సమస్య సాధనలో ఇబ్బంది పడతారు. ఏదన్నా ఒక ప్రాబ్లం ఇచ్చి మనం సాల్వ్ చేయమంటే ఖచ్చితంగా వాడు గ్యారెంటీగా డెఫినెట్గా అంత కాన్సన్ట్రేషన్ చేయడు, ఒక రకమైన నిర్లక్ష్య ధోరణిలో ఉంటాడు. ఎందుకంటే వాడు ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్రతిభావంతులైన విద్యార్థులు నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మందాభ్యాసకులు ఏం చేస్తారంటే లెక్కను కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. దానివల్ల వీళ్ళకి ఏకాగ్రత, సమస్య సాధనలో ఇబ్బంది పడతారు. అలానే ఏకాగ్రత ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎప్పుడు కూడా పక్కగా చూస్తూ ఉంటారు, ఇక్కడ ఎప్పుడు కూడా డైవర్షన్లో ఉంటారు. అలా ఉండేవాళ్ళు ఇక్కడ మనకి ఈ యొక్క మందాభ్యాసంలో మనం గుర్తించాలి. తర్వాత పరిశీలన శక్తి తక్కువ. మనము ఏమి చెప్పినా సరే వీడికి ఖచ్చితంగా దానికి కాన్సన్ట్రేషన్ అని పరిశీలించలేడు. ఓకే. ఆ తర్వాత సృజనాత్మక తక్కువ. ఓకే, అంటే వీడికి సృజనాత్మకంగా మన క్వశ్చన్లు అడగటం అనేది వీడికి ఉండదు అనమాట. ఆ తర్వాత గణనలో ఇబ్బంది పడతాడు. అంటే గణనలో అంటే లెక్కించడంలో వాడికి టేబుల్స్ కూడా సరిగా రావు అనమాట. అలా ఉన్న వాడిని మనం ఏమంటాం, మంద అభ్యాసకులు అంటాము. అంటే మనము ఏదైనా టేబుల్ అడిగినా, 9 టేబుల్ అడిగినా, 10 టేబుల్ అడిగినా సరే వాడు చెప్పడంలో ఇబ్బంది పడతాడు అనమాట. ఇలా ఉండే వాళ్ళని ఏమంటాం, మంద అభ్యాసకులు అంటాము. అంటే 120 to 140 ఉండేవి. అంటే ఇక్కడ మన క్వశ్చన్ ఎలా పడుతుందంటే 120 నుంచి 140కి మధ్యలో ఉండేవాళ్ళు ప్రతిభావంతులైన విద్యార్థులు. అంటే 70 నుంచి 90 వరకు ఐక్యూ ఉన్న వాళ్ళని ఏమంటామంటే మంద అభ్యాసకులు అంటాము. రైట్. నెక్స్ట్, ఇలా మంద అభ్యాసకులు మారడానికి కారణాలండి. జనరల్గా మనకి ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ అనేవాడు హైలీ ఇంటలెక్చువల్గా మారటానికి, అలానే ఈ స్లో లెర్నర్గా ఉండటానికి కారణం అనేది ఎప్పుడైనా సరే వాడికి చిన్నప్పటి నుంచి ఉన్న ఆ భావనలు, చిన్నప్పటి నుంచి ఉన్న పెంపకము, ఇవి మాత్రమే కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. కారణాలు: 1 శారీరక వైకల్యం, 2 మానసిక లోపం, బోధన విధానము లేకపోవటం, అనుచితమైన ప్రవర్తన, ప్రతికూల గృహ వాతావరణం, బదిలీ సమస్యలు. అంటే శారీరక వైకల్యం అంటే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటాం. మానసిక లోపం, ఓకే, మానసిక లోపం, బోధనా విధానము లేకపోవడం అంటే సరైన బోధనా విధానం లేకపోవడం, అంటే సరిగ్గా చెప్పేవాళ్ళు లేకపోవడం, అనుచితమైన ప్రవర్తన అంటే సడన్గా కోపం రావడం, సడన్గా ఇసిరిసిరి కొట్టడము, ఇవన్నీ కూడా మనం గుర్తించవలసిన లక్షణాలు. అలా ప్రతికూల గృహ వాతావరణం అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన వాతావరణంలో పెంచకపోతే పిల్లల్లో గ్యారెంటీగా ఇక్కడ ఈ మంద అభ్యాసకులు మారే ప్రమాదం ఉంది. ఆ తర్వాత బదిలీ సమస్యలు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే కొంతమంది టీచర్స్ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తారు కదా, దానివల్ల కూడా మనకి ఇది ఇలా మంద అభ్యాసకులు మారే అవకాశం ఉంటుందన్నమాట.